साधनं महागणाधिपतये नमः। वागद्धाय संवृत्त वागद्ध प्रतिपत्ते जगदपित्र वंदे पार्वती परमेश्वरो गुरुवे सर्वलोकानां विषयवरोगिणां निधे सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ओं श्री शंभुलिंगेश्वरार्पणमस्तु। परमेश्वर स्वरूपమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ మనం నిన్నటి రోజు పూరి జగన్నాథ క్షేత్రానికి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం చేయకూడని ఒక పని గురించి చెప్పాం. అంటే వెళ్ళేటప్పుడు ఏ మెట్లు ఎక్కిపోయినా ఇబ్బంది లేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం కింద నుంచి మొదలయ్యే మెట్లలో మూడో మెట్టుని తొక్కకుండా రావాలి. ఎందుకంటే అది యమస్థానం కాబట్టి మళ్ళీ యముడు నువ్వు చేసుకున్న పాపాలని మళ్ళీ నీ వీపుకే అంటించి పంపించే స్థానం కాబట్టి ఆ యమస్థానాన్ని తాకకుండా రావాలనే విషయం నిన్న మనం ప్రస్తావించుకున్నాం. ఇక అఘోరి అనేది ఒక విశిష్టమైన ప్రక్రియ. వీళ్ళు బాగా చూడండి, అఘోరీలు కానీ నాగా సాధువులు కానీ వీళ్ళు ట్రైనింగ్ కావడానికి అఖాడా అంటారు దాన్ని. అఖాడా అంటే ఒక ఆశ్రమం లాంటిది, అది అందరినీ తీసుకునే ఆశ్రమం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి నేను నాగా సాధువు కావాలనుకున్నా లేదా నేను అఘోరీ సాధన చేయాలనుకున్నా కూడా ఆ వ్యక్తిని ఆ యొక్క సంస్థ ఏదైతే ఉంటుందో దాని ముఖ్యులు దాని గురువులు ప్రతి ఒక్క మనిషిని చెక్ చేసుకొని వాడికి అర్హత ఉందంటేనే వాడిని లోపలికి తీసుకుంటారు, లేదంటే లేదు. వాళ్ళు ఒక మనిషి యొక్క లక్షణాన్ని బట్టి, వాడి పోకడలను బట్టి, వాడి చూపులను బట్టి వాళ్ళకుండే అపారమైన అనుభవంతో వాడిని సెలెక్ట్ చేస్తారు. ఒక అఖాడా వాళ్ళకిన ఆ విద్యార్థిని తీసుకోలేదంటే సాధనకు ఇక ఏ అఖాడా వాళ్ళ ఆయన్ని తీసుకోడు. ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉంటారు గురువులు. ఇక్కడ గుర్తించకపోయినా ఇంకొక దగ్గర అనేది లేదు. ఇక్కడ గుర్తించినాడంటే ఇక ఏ గురువులు ఆయన్ని స్వీకారం చేయరు. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి 2022-23 సంవత్సరంలో అఖాడాలో చేరిన వాళ్లలో ఎక్కువ మంది ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్లు. ఇంజనీర్లు అయితే ఏ ట్రేడ్ అయినా పర్లేదు. అటువంటి ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, పెద్ద పెద్ద చదువుల్లో చదివిన వాళ్ళు వెళ్ళి ఆ అఖాడాలో చేరుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో పరిగెత్తి ఒక అలసట వచ్చేసి ఈ జీవితంలో ఇంకేమీ మిగలలేదు, ఊరికే మనం తాపత్రయపడ్డం తప్ప అనే ఒక అనుభవం ద్వారా వాళ్ళు వెళ్ళి అఖాడాల్లో చేరి అక్కడ సాధువులుగా మారుతున్నారు. ఈ మధ్య మనకి కుంభమేళలో ఒక ఐఐటి ముంబై టాపర్ గురించి మనం అభయ్ సింగ్ అనుకుంటా ఆయన పేరు, ఆయన గురించి మనకి ఎక్కువగా ట్రోల్ అయింది. ఒక ఐఐటి ముంబైన ఆయన అఘోరీ బాబాగా మారిపోయినాడు. కెనడాలో దాదాపు 36 లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి, అటువంటి ఉద్యోగాన్ని వదిలి వచ్చేసి ఇక్కడ అఖాడాలో ఒక సాధువులాగా, ఒక అఘోరీలాగా ఇప్పుడు జీవనం చేస్తున్నాడు. ఎందుకు ఈ అఘోరీ సాధనలో ఏముంది, అసలు మాలో లేనిది వాళ్ళలో ఏముంది ప్రత్యేకంగా? ఎందుకు వాళ్ళకి ఎక్కడైనా స్నానానికి వచ్చినా, పవిత్ర స్నానాలకు వచ్చినా వాళ్ళకి అంత పెద్ద పీట ఎందుకు వేస్తారు అంటే వాళ్ళకుండే అపారమైనటువంటి భక్తి కోసం వాళ్ళకి అగ్రతాంబూలం ఇచ్చింది మన వ్యవస్థ. మనకి జీవితంలో పనికొచ్చేవి, పనికిరానివని 2 విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనం బట్టల్ని ఎప్పటి వరకు తొడుగుతాం, అవి జీర్ణం అయ్యేంత వరకు తొడుగుతాం. అదే ఎక్కడో దగ్గర భుజం దగ్గర, ఇక్కడో కిందో పైన చినిగిపోయింది అనుకోండి, దాన్ని మనం తొడగం. ఎందుకంటే ఆ షర్ట్ యొక్క టైం అయిపోయింది, జీర్ణం అయిపోయింది, దాన్ని తొడగకూడదు. దాన్ని మనం ఏం చేస్తాం, ఇంకో పని దేనికో వాడుకుంటాం. అలాగా అఘోరీ వ్యవస్థలో ఏమవుతుందంటే మనకి 2 ఉన్నట్ల దైవం లేకపోవడం అనేది ఎలాగో, అలాగే పనికొచ్చేవి పనికిరానివి అనేవి 2 ఎలాగో, ఇటువంటి 2 అనే భావన అఘోరీలో ఉండదు. బాబు కొంచెం లేదా బయటికి పోయి మాట. అసలు అఘోరీ వ్యవస్థలో ఎందుకంత కఠినంగా ఉంటుంది అంటే వాళ్ళు చేసే ప్రక్రియ చూస్తే ఒక్కొక్కసారి జుగుప్సాకరంగా ఉంటుంది మనకి. వాళ్ళు తినే ఆహారంలో ఏముంటాయో చెప్తే అసలు తట్టుకోవడం కష్టం. ఎలుకలు చేసిన మలం ఉంటాయి, అంటే ఎలుకలు వేసుంటాయి, ఆ మలాన్ని స్వీకరిస్తారు వాళ్ళు. అలాగే కుక్క యొక్క మలం, ఇటువంటి మలాన్ని వాళ్ళు తాకలేదు, తినలేదు అనడానికి లేదు. ప్రతి మలాన్ని వాళ్ళు తింటూ పోతారు. వాళ్ళ సాధనలో వాళ్ళ మలమూత్రాలు 6 నెలలు తాగాల్సి ఉంటుంది. వాళ్ళు పోసిన మూత్రాన్ని, వాళ్ళు చేసిన మలాన్ని సాధనలో వాళ్ళు చేసుకుంటారు. ఇంత కష్టమైన ప్రక్రియ, ఇంత జుగుప్సాకరమైన ప్రక్రియ వాళ్ళు ఎందుకు చేస్తారు అనేది మనకి $1 మిలియన్ ప్రశ్న. ఎందుకు చేస్తారు అంటే ఒక ముసలాయన్ని పళ్ళు లేకపోయినా
ఒక మానవ కళేబరాన్ని తీసుకొని గంగానది ఒడ్డున కొట్టుకొని వచ్చిన ఒక కళేబరాన్ని తీసుకొని నమలడం చూసి ఒక రిపోర్టర్ ఆయన అడుగుతాడు, నీకు పళ్ళు కూడా లేదు, మామూలు అన్నాన్నే తినలేవు, అటువంటిది దేహంలోని ఒక వేలుని పెరుక్కొని తింటున్నావు కదా, ఇది ఎంత జుగుత్సాకరమైన సాధన ఇది అని. అప్పుడు ఆ ముసలాయన నవ్వుతూ అంటాడు, ఒరే నాయనా, నీకు దగ్గర 2 అంశాలు ఉన్నాయి, ఒకటి మంచిది, 2 అసహ్యం అనేది. నా దగ్గర అన్నీ ఒకటే అంటాడు. నీకు అసహ్యం అనేది మనసులో ఉంది, నాకు అసహ్యం అనేది లేదు, ఏదైనా ఆహారమే. ఇప్పుడు నువ్వు కూరగాయలను తీసుకొని వచ్చి స్టవ్ మీద పెట్టి ఉడికిస్తావు, దానికి జీవం ఉండదా? అది ఉడకదా? అది చావదా? అప్పుడు అక్కడ ఆ జీవి యొక్క ప్రాణాన్ని నువ్వు తీస్తున్నావు, ఇక్కడ ఈ జీవి యొక్క ప్రాణాన్ని తీసి నేను తింటున్నాను, నీకు రెండిట్లో వేరే వేరే కనిపిస్తుంది, నాకు 2 ఒకటే అని చెప్తాడు. ఇది జీవితం యొక్క పరమ సత్యం. ఏదైతే మనకు పనికిరాదని వదిలేసుకుంటామో అఘోరీలు దాంట్లోనే శివుణ్ణి చూడడం మొదలు పెడతారు. ఇది బాగా వినండి. మనకి ఏది పనికిరాదు? బూడిద పనికిరాదు. ఇక నీకు ఏది చేయాలన్నా నీకు భౌతికంగా ఉపయోగపడేది మాత్రమే నువ్వు ఉపయోగం కింద అనుకుంటావు, కానీ భౌతికంగా ఉపయోగం లేనిది మనకు ఉపయోగం లేనిదిగా తీసుకుంటావు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే పనికిరావో, మనిషి ఖాళీ బూడిదైపోయి వాడి పుర్రెలు, వాడి ఏవైతే ఈ దేహంలోని అవయాల్లోని ఎముకలు శల్యాలు మిగిలిపోయి ఉంటాయో వాటిని తీసుకొని వాళ్ళు కంఠానికి ఆభరణంగా చేసుకుంటారు. శవం మీద కట్టిన దుప్పటి కానీ లేదా కప్పిన బట్టలు కానీ వాటిని వాళ్ళు ఆచ్ఛాదనగా వాడుకుంటారు. మనకి ఏది వదలనుకుంటామో వద్దనుకుంటామో వాళ్ళు దాంట్లోనే శివుణ్ణి చూడడం మొదలు పెడతారు. అది వాళ్ళ సాధనలోని అత్యుత్తమ స్థాయి. అంటే అంతకు మించి ఒక మనిషి మనల్ని ఇంత ఆలోచన చేయలేడు అని ఆ అఘోరీలకు మన వ్యవస్థ అంతటి గౌరవాన్ని ఇచ్చింది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీ ఈ అఘోరీ వ్యవస్థలో వచ్చేసి ఆయన చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా కనిపించేది చూసి ఒక ఇంటర్వ్యూవర్ తీసుకొని పోయి ఆయన అడుగుతాడు, మీరు చూస్తే ఎంత యంగ్ ఉన్నారు కదా, మీరు లైఫ్లో ఇంకా చాలా చూడాలి, మీరు ఈ వయసులో ఎందుకు ఇక్కడికి వచ్చేసినారు? అప్పుడు ఆయన దగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆయన ఎలా ఏడుస్తున్నాడంటే పిల్లలు ఎలా ఏడుస్తున్నారో అలాగా దుఃఖించి ఏడవడం మొదలుపెట్టినాడు. ఇంటర్వ్యూవర్ పాపం ఆయనకి నీళ్ళు ఇచ్చేసి సాంతన చేకూర్చి, ఏమైంది స్వామి, ఏం బాధ, ఇంట్లో సమస్యల నుంచి వచ్చినావా? ఆయన అన్నిండే ఆన్సర్ ఏం చూడండి, నా దేవుడు శంకరుడి కోసం వచ్చేసానండి నేను. అంటే ఇంతమంది భక్తులు ఉన్నారు కదా, మీకెందుకు ఏడుపు వస్తుంది శంకరుడిని చూస్తే? అంటే నా శంకరుడు పిచ్చోడండి, ఎలా బతుకుతాడని భయంతో ఏడుస్తున్నాను అంటాడు. శంకరుడు పిచ్చోడా? అదేం లెక్క, అది ఇంత వ్యవస్థని నడుపుతున్న శంకరుడు పిచ్చోడు ఎలాగైతాడు అంటే ఆయన ఒక ఉదాహరణ చెప్తాడు. అయ్యా, రావణ బ్రహ్మను తాను నిర్మించుకున్న లంకానగరం స్వర్ణలంకాని ఉద్ఘాటన కోసం పౌరహిత్యం నిర్వహించడానికి రావణుని పిలిపిస్తే రావణుడు పూరా పౌరహిత్యం అంతా అయిన తర్వాత దాన్ని సంభావన కింద ఏం కావాలని శివుడు అడిగితే నాకు ఈ పురాన్ని ఇచ్చేసేయమంటాడు. ఆ పురాన్ని అరక్షణం ఆలోచన చేయకుండా తీసేసుకోని చెప్పేసి శివుడు అక్కడి నుంచి లేచి శ్మశానంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయనకు తెలిసి మనిషికి ఏది శాశ్వతం అంటే శ్మశానం అనేది శాశ్వతం, ఇవన్నీ మధ్యలో వస్తాయి, మధ్యలో వెళ్ళిపోతాయని ఒకే ఒక జ్ఞానంతో శివుడు ఆయనకి దారాదత్తం చేసేసి అక్కడ ఉండే లంకని, స్వర్ణలంకని, లేదంటే రావణాసుడికి అంతటి శక్తి లేదు అంతటి స్వర్ణలంక నిర్మాణం చేసుకోవడానికి, అది సాక్షాత్తు అమ్మవారి కోరిక మేరకు పరమేశ్వరుడు నిర్మించుకున్న ఒక దానం ఈ లంకానగరం. అటువంటి లంకానగరాన్ని పౌరోహిత్యం చేసిన తర్వాత సంభావన కింద పురోహితుడికి అందకపోతే అది చాలా ఘోరం అయిపోతుంది. ఆ పురోహితం యొక్క సంభావన చేరకపోతే ఆ క్రతువు పూర్తి కాదని నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను. అంతటి శివుడు కూడా ఇంతటి పుణ్యం రాదు కదా మనకని చెప్పేసి పురోహితుడికి ఇవ్వలేని పాపం మనకెందుకు అని ఆ పురాన్నే రావణుడికి అర్పించేసి వెళ్ళిపోతాడు. తన సొంత ఇంటిని ఇచ్చేసి శ్మశానంలో వెళ్ళిపోయినాడన్న ఆ శివుడు ఆయన ఆ చలికి ఎలా బతుకుతాడో ఏమో. ఆయనకి వేళకు తిన్నావని ఇంతమంది భక్తుల్లో ఒక్కడైనా అడుగుతున్నాడా? నీతో సహా నువ్వు 3 పూట్ల తింటున్నావు కదా, ఎక్కడైనా పోయి శివుని లింగాన్ని దగ్గర కూర్చొని అయ్యా నువ్వు వేళకు తింటున్నావయ్యా, శ్మశానంలో ఉంటున్నావు కదా, చెలేమని చేస్తుందా అని ఒక్కరైనా అడుగుతున్నారా? వీళ్ళందరూ పట్టించుకోకపోవడం చూసి, అంటే ఎవరూ నా దేవుడి గురించి పట్టించుకోకపోవడం చూసి నేను ఏడుస్తున్నానని ఆయన మళ్ళీ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టి, దీన్ని ఏమంటారంటే మనల్ని మనం దేవునికి అర్థం చేసుకోవడం అంటారు. ఒక చిన్న పిల్లాడిలాగా మారిపోయి దీన్ని ఆత్మనివేదనం అంటారు. ఆత్మనివేదనం అంటే ఇక నీలో ఏం లేదు, అంతా ఆయనే ఉన్నాడు, ఆయన గురించే ఆలోచన. ఆయన అంతటి యంగ్స్టరు ఆ మాట చెప్తుంటే, ఆ వీడియో చూస్తుంటే నాకే కళ్ళలో నీళ్ళు వచ్చిన ఒక పిల్లోళ్ళలాగా ఏడుస్తున్నాడు ఆయన. ఎంత అమాయకుడండి నా శివుడు, అందరూ మోసం చేసి వెళ్ళిపోతారు. అమృతం చిలకేకి కూర్చుంటే విషం వస్తే అప్పటికప్పుడు పోయి శివుని లేపుకొని వస్తారా? అమృతం కావాలన్నప్పుడు శివుడు అవసరం కాలేదా మీకు? ఆయన వచ్చేసి విషం తాగాల, అమృతం వస్తే మీరు కొట్లాడతారా అని
ఆ అఘోరి అడిగిన ప్రశ్నలకి నిజంగా శివపురాణంలో ఇన్ని విషయాలు ఉన్నాయా అనిపించినాయి నాకు. అంటే అంత ఆత్మని భగవంతుడికి అర్పించేసి ఆయన తనదే అయిన ఒక ప్రపంచంలో ఆయన బతుకుతున్నాడు. అంతటి యంగ్స్టర్ అయినటువంటి ఒక అఘోరి. ఇది ఈ వ్యవస్థ చిన్నది కాదు, అతి పెద్దది. ఈ మహాకుంభమేళ జరగడం భారతదేశానికి ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శక్తి విచ్ఛిన్నమైపోయింది. ఈ శక్తి ఏకీకృతం కావాలంటే ఒక మహాకార్యం జరగాల. ఆ మహాకార్యమే మొన్న జరిగిన 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రయాగలో నిర్వహిస్తున్న మహాకుంభమేళ. ఈ కుంభమేళాలోని చాలా అంశాలు చాలామంది హిందువుల్ని జాగృతం చేస్తుంది. రీసెంట్గా తమిళనాడులోని ఒక ఇన్సిడెంటు, ఒక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం పక్కన ముస్లిమ్స్ ప్రసాదం పంచే ఆనవాయితీ ముందు నుంచి ఉంది. ఈ మధ్య అదే ప్రసాదాన్ని పంచుతున్నప్పుడు ఒక భక్తుడికి డౌట్ వచ్చి చూస్తే వాళ్ళ బిర్యానీలో మాంసపు ముక్కల్ని పెట్టి ప్రసాదం కింద ఇస్తున్నారు. అది చూసి అక్కడి భక్తుల్లో కోపం వచ్చేసి అక్కడ వాళ్ళని కొట్టడం మొదలుపెట్టి అక్కడి నుంచి అందరినీ పరిగెత్తించి కొట్టినాడు. ఈ జాగృతం హిందువుల్లో రావాలా? ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది, ఈ హిందువులకి ఏదైనా ఒకటి ఫ్రీగా ఇచ్చేస్తే తన ధర్మాన్ని, తన ఇంటిని, తన ఒంటిని అన్నీ వదిలేసుకుంటాడు. మమ్మల్ని అంత దౌర్భాగ్యులుగా మార్చేసింది ఈ రాజకీయ వ్యవస్థ. 1 లక్ష రూపాయలు ఇవ్వండి అన్య మతస్థులకి, ఇంకొక గుళ్ళో వచ్చి ప్రసాదం తీసుకోమనండి, వాడు ప్రాణాలు పోగొట్టుకుంటాడు కానీ ప్రసాదం మాత్రం తినడు. మనకి 10 రూపాయలు ఇవ్వండి, ఏ దేవుని ప్రసాదం ఇచ్చినా తినేస్తాం. మన మైండ్ సెట్ అక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళు ధర్మం కోసం ప్రాణం పెడుతున్నందుకు కేవలం 18 నుంచి 20% ఉండే ఒక మైనారిటీ వాళ్ళు 78% ఉన్న హిందువుల్ని బెదిరిస్తున్నారంటే మనం ఎంత దరిద్ర దీనమైన స్థితిలో ఉన్నామో ప్రతి ఒక్క హిందూ గుండె మీద చేసుకొని ఆలోచన చేసుకోవాల్సిన విషయం. ప్రతిసారికి ఈ ఆవేశం ఎందుకు వస్తుందంటే మనం కేవలం 10% ఓటు డిఫరెన్స్ ఉంటే మహారాష్ట్రలో అత్యున్నతంగా బీజేపీ సర్కార్కు అక్కడ పట్టం కట్టినాం మనం. ఇదే ఓటర్లు ఇదే ఆదోనిలో ఓటింగ్ శాతం వచ్చే లోపల ఆర్ట్స్ కాలేజ్ రీజన్లో చాలామంది ఇంట్లో వదిలి బయటకు కూడా రాలేదు అసలు. ఎందుకంటే హాలిడే ఉంది, బాగా మంచిలో పలావ్ చేయించుకొని కాళ్ళు చాపుకొని టీవీ చూసుకుంటే తినేయడం మనకుండే అలవాటు. మళ్ళీ వీళ్ళు వచ్చి రాజకీయం గురించి వ్యాసంగాలు మాట్లాడతారు. ఈ నాయకుడు అట్లా, ఆ నాయకుడు అట్లా. నీ ఓటు పడనప్పుడు నీకు మాట్లాడే అర్హత లేదు, హక్కు లేదు. వేరే దేశాల్లో ఏం చేసినారు తెలుసా? 2 సంవత్సరాలు కనుక వ్యక్తి సతతంగా ఓటింగ్ వేయకపోతే వాడి యొక్క పౌరసత్వాన్ని రద్దు చేసి వాడిని దేశం నుంచి ఎత్తి ఇంకొక దేశానికి పారేస్తారు. ఇటువంటి వ్యవస్థ భారతదేశంలో లేకపోవడం నిజంగా మన దౌర్భాగ్యం. వాళ్ళలో ఉండే కమ్యూనిటీ, వాళ్ళలో ఉండే ఐక్యత మనలో లేదు. మనలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ డిఫరెన్సెస్ వద్దు. ముందు మనం ఎవరైనా అడిగితే ప్రతి ఒక్క ధర్మం వాడి మతాన్ని గర్వంగా చెప్పుకుంటాడు. మ్యామ్ ముసల్మాన్ లేదా ఐఎమ్ క్రిస్టియన్. ఒక్క హిందూ మాత్రమే దరిద్రం ఏమంటే కులం చెప్తాడు. నేను కురువోడిని, నేను బాయోడిని, నేను లింగాయత్, నేను జంగమ, నేను బాపునోడిని, నేను మాల, నేను మాదిగా. నిన్ను కులం ఎవడు అడిగినాడు, నువ్వు ఎవరు అని అడిగినాడు. నువ్వు హిందూ అని చెప్పు. నువ్వు హిందూగా లేదా? హిందూ దేవాలయాల్లోకి వెళ్ళట్లేదా? హిందూ దేవుళ్ళని పూజించడం లేదా? హిందువు ధరించాల్సిన బొట్టు పెట్టట్లేదా? మళ్ళీ ఎందుకు గర్వంగా చెప్పలేకపోతున్నావు నేను హిందూ అని? నీకే ఆత్మన్యూనత భావంలో ఉన్నావు. హిందూ అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలోకి మన హిందువులు వెళ్ళిపోయినాం. ఈ వ్యవస్థ మారాలా? ఈ హిందువుల యొక్క మనోభావాలు మారాలా? వాళ్ళ ఆచరణ స్థితి అన్నీ మారాలా? ఇది మన రేపటి భవిష్యత్తు. ఈరోజు నువ్వు బతుకుతున్నావు, నీలాగే నీ పిల్లలు, నీ మనవాళ్ళు స్వతంత్రంగా ఈ దేశంలో బతకాలంటే నువ్వు ఈరోజు చేయాల్సిన పని గట్టిగా హిందుత్వం కోసం నిలబడాలా. లేదంటే రేపు నీ పిల్లలు, నీ మనవలో బానిసలుగా ఏ నవాబులకో కాళ్ళు ఎత్తుకుంటూ బతకాల్సి వస్తుంది. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి తేవద్దండి హిందుత్వానికి. ఇక ఆవన్పేట బూత్లో 8:30 వరకు వేసారు సార్, 9 మరి రాజకీయం అయిపోతుంది. ఎందుకు లేదు? మనం చూడండి, ఈ కలికాలంలో ఎలా ఉంటుందంటే ఒక ఔషధం, ఒక విషం 2 ఉన్నాయనుకోండి. ఒక విషాన్ని తాగు, దాని టైం 10 నిమిషాలు అంటే వాడు 5 నిమిషాల్లో చచ్చిపోతాడు. విషం యొక్క టైం 10 నిమిషాలు ఉంటుంది వాడు చావడానికి, వాడు 5 నిమిషాల్లో చచ్చిపోతాడు. ఔషధం యొక్క పనితీరు 2 నెలలు ఉంటుంది, వాడు 6 నెలలైనా ముందు తింటుంటాడు కానీ రోగం తగ్గదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఔషధం విషం పనిచేసినట్లు ఔషధం పనిచేయదు ఈ కలికాలం. ఇక్కడ విషం అంటే చెడు విషయాలు కావచ్చు, చెడు వ్యసనాలు కావచ్చు, లేక చెడుకు సంబంధించి ఏదే కావచ్చు. మంచి చేయాలంటే చాలా కష్టమైపోతుంది, చెడు అంటే అరక్షణంలో జరిగిపోతుంది. ఇది విషం యొక్క ప్రభావం. ఈ కలికాలంలో ఈ విషం చాలా తొందరగా పనిచేస్తుంది, ఔషధం పనిచేయదు. ఈ వ్యవస్థలో కూడా మనం ఎంత కష్టం వచ్చినా కూడా మనం అమృతం సైడే వెళ్ళాలి. ఇక శివుని యొక్క నాట్యాన్ని మనం సంస్కృతంలో శివతాండవం అని అంటాం. అసలు తాండవం అంటే ఏమి అంటే
నృత్యం అనే అర్థం. మళ్ళీ నృత్యానికి నృత్యం అనే మాట ఉన్నప్పుడు తాండవం అనే మాట ఎందుకు వచ్చింది అనే దానికి ఒక చిన్న విశ్లేషణ ఉంది. ఒక దక్షయజ్ఞం జరిగేటప్పుడు సతీదేవి దక్షుడు చేసిన అవమానాన్ని తట్టుకోలేక తన అగ్నిలో ఆహుతయ్యకపోగా అగ్నిదేవుడు వచ్చేసి, అమ్మ నిన్ను దహించే శక్తి నాకు లేదు, నన్ను క్షమించని అగ్నిదేవుడు కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమెకుండే కోపానికి ఏం చేయాలో అర్థం కాదు. ఆమె తన కాలి బొటన వేలి ద్వారా ఒక అగ్నిని పుట్టించి ఆ యాగాగ్నిలో ఆమె పడి ఆమె దహించుకుపోతుంది. అలా దహించుకునే సమయంలో శివుడికి తెలిసి ఆ శివుడు ఆమె కళేవరాన్ని తీసుకొని కరాళ నృత్యం చేయడం మొదలు పెడతాడు. నా భార్య చనిపోయిందని ఆయనకి ఉన్మత్త స్థాయికి వెళ్ళిపోతాడు శివుడు. ఆ ఉగ్ర తాండవాన్ని చూసి దేవతలంతా చిన్నాభిన్నమైపోతారు. ఒక పక్క వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని మొత్తం నాశనం చేసేసి దక్షుడి యొక్క తలని లేపేస్తాడు. ఇటువంటి పరిస్థితిలో అందరు తలా ఒక దిక్కు వెళ్ళిపోతే ఒక్క మహర్షి మాత్రం ఒక మూలగా నిలబడి ఆ స్వామి చేస్తున్న తాండవాన్ని జాగ్రత్తగా చూడడం మొదలు పెడతాడు. అంటే ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని. అలాగా చేసిన ప్రతి అంశాన్ని ఆయన గుర్తుపెట్టుకొని ఈ దక్షయజ్ఞం యొక్క ప్రహసనమంతా ముగిసిన తర్వాత ఇతర ఋషుల వద్దకు వెళ్ళి, నేను శివుడు చేసిన ఆ నృత్యాన్ని చూసినాను, కావాలంటే మీకు అభినయం చేసి చూపిస్తానని చెప్పేసి ఆయన అభినయం చేసి ఇతర ఋషులకు చేయడం మొదలుపెట్టాడు. అలాగా ఆ తండు మహర్షి శివుని యొక్క నాట్యాన్ని దగ్గరుండి చేసి ప్రత్యక్షంగా దాన్ని తీసుకుని ఇతర ఋషుల దగ్గర ఆయన ప్రస్తావించినందుకు, ఆ భంగిమలు అక్కడ చూసినందుకు ఆ నాట్యానికి ఆ తండు మహర్షి మీద గౌరవంతో శివతాండవం అనే పేరు వచ్చింది. మనం శివతాండవం అంటే తాండవం అనేది ఒక తండు మహర్షి యొక్క పేరును కూడా ఆ శివుడిలో లీనమై శివతాండవం అయిపోయింది. ఇక ఒకసారి ఒక మనిషికి చూడండి, అహం అనేది మదం కింద మారిపోతుంది. అహం అనేది చాలా ఆరోగ్యవంతమైన ఒక అంశం. మనం అహాన్ని అహంకారంగా తీసుకుంటాం. అహం అంటే మంత్రాలు, మూల మంత్రాలన్నీ అహంతోనే కూడుకొని ఉంటాయి. అహం బ్రహ్మాస్మి శివోహం. ఇలాగా అహం అనేది నేను, నాలోనే దేవుడు ఉన్నాడని అనుకోవడమే అహం. ఇక్కడ అహం అంటే అహంకారం అని కాదు. అహం అంటే నేను అనే ఒక ఉనికి. నేను శైలేంద్ర అనేది ఒక ఉనికి. ఇది నా అహం. ఇటువంటి అహం మనల్ని పురోగతి స్థానానికి తీసుకెళ్లేలాగా ఉండాలి, కానీ తిరోగమన స్థానానికి తీసుకునేలాగా వెళ్ళడం. ఈ అహం ఏమవుతుందంటే మెల్లిగా అహంకారంగా మారి ఆ అహంకారం మదంగా మారిపోతుంది. మన రావణుడి చరిత్ర తీసుకుంటే ఈ రావణుడి చరిత్రలో ఈ మదం అనేది పెరిగిపోయి ఆయన ఏమనుకుంటే అది చేయగలగా ఒక అపోహలో పడిపోయి సీతాదేవిని తీసుకొని వచ్చి అంతటి స్వర్ణలంకని బూడిదమయంగా చేసేస్తాడు రావణుడు తన అజ్ఞానంతో. మరి ఇటువంటి సంఘటన పూరి జగన్నాథ క్షేత్రంలో ఒకసారి జరుగుతుంది. ఒక పెద్ద కోటీశ్వరుడు చాలా దూరం నుంచి పూరి జగన్నాథుడి దర్శనానికి వస్తాడు. ఆయన అంగు ఆర్భటం చాలా పెద్దగా ఉంటుంది. ఆయన కింద ఒక 15 మంది పరిచారికలు పనిచేసే వాళ్ళందరూ ఆయన కుటుంబాన్ని తీసుకుని వస్తుంటే డప్పులతో కొట్టుకుంటూ దేవాలయం వరకు వస్తారు. అక్కడ అర్చకులంతా ఎవరో విఐపి వచ్చినారని చూసేసి ఆయన్ని సాధారణంగా తీసుకెళ్తారు దేవాలయంలో. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి అర్చనాదులన్నీ చేసి పూజార్చనాదులంతా అయిపోయిన తర్వాత ఆయన ఒక దగ్గర కూర్చోపెడతాడు. కూర్చోపెట్టిన తర్వాత ఆయన అంటాడు, అప్పటికే వాళ్ళు దేవునికి నైవేద్యాన్ని వాళ్ళ భోగ్ అంటారు ఉత్తర భారతదేశంలో. మనకి ఉత్తర భారతదేశంలో అతి ఫేమస్ అయిన భోగ్ ఏదంటే పూరి జగన్నాథ భోగ్. ఎందుకంటే 72 రకాల వంటకాలు రోజు వండుతారు. ఒక రోజుకి దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది రోజు భోంచేస్తారు అక్కడ. అది ఆ భోగు కింద ఉంటుంది. ఆ భోగు తయారు చేసి పళ్ళాల్లో తెచ్చి దేవునికి సిద్ధం చేసేటప్పుడు ఆ షావుకారి ఆ పళ్ళాన్ని చూసి, ఇదేనా మనం దేవునికి పెట్టే భోగు అంటే అక్కడ అర్చకులు, అవునండి ఇది 72 రకాలు ఉన్నాయి దీంట్లో. ఆయన అంటాడు, దీనికి అంతా కలిపితే ఖర్చు ఎంత అవుతుంది అని అడుగుతాడు. వాళ్ళు లెక్కేస్తారు, ఒకరోజు భోగానికి 13 రూపాయలు ఖర్చు వస్తుందని చెప్తాడు. అంటే అప్పటి కాలంలో. ఆయన అంటాడు, నవ్వి 13 రూపాయలేనా, 13 రూపాయలు నైవేద్యం పెడతారా మీరు దేవునికి అని అంటారు. అయ్యా ఇది ఆనవాయితీ ప్రకారంగా వస్తుండేది, దీని ఖర్చు 13 రూపాయల కంటే ఎక్కువ కాదు, మేము లెక్క చేశాం. ఆయన వెటకారంగా ఒక మాట అంటాడు, నేను ఏమో అనుకున్నాను, ఇంతేనా పెట్టేది, మీరు ఒక పని చేయండి, నేను ఒకరోజు 1,00,000 రూపాయలు ఇస్తాను మీకు. 13 రూపాయలు భోగం జరిగే కాలంలో ఆయన 1,00,000 రూపాయలు ఇస్తానంటే ఆయన ఎంత పెద్ద చౌకారు. 1,00,000 రూపాయలు మీకు ఇస్తాను మీ దేవాలయానికి, ఒకరోజు భోగంకు మాత్రమే ఇది ఖర్చు చేయాలి. అంటే
నైవేద్యానికి మాత్రమే ఖర్చు చేయాలి, మిగతా వాటికి కాదు. మీరు ఏం పెడతారో, ఎటువంటి ఐటెం పెడతారో దేవునికి పెట్టండి, 1 లక్ష రూపాయలు ఖర్చు అయిపోవాలి. ఈ రోజంతా విడిదిగా ఉంటాను నేను, రేపు పొద్దునకంతా ఆలోచన చేయండి, నేను మీకు డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపించేస్తాను. అందరు నమస్కారం చేస్తాడు. ఈయన చాలా పెద్ద ఆయన ఉన్నట్లున్నాడు, దేవుని దగ్గర వచ్చేసి తొడగొడుతున్నాడు అని ఆయనకి ఏదో గౌరవం ఇచ్చి, ఆయన మీరు విడిది చేయండి, మేము మాట్లాడుకొని ఏ మాట మీకు తీర్మానం చేసి చెప్తాము. వాళ్ళు గుడికి సంబంధించిన ముఖ్యస్థులు, పూజారులు, అర్చకులు అంతా వచ్చి కూర్చొని ఏమయ్యా ఇట్లా అంటున్నాడు ఆయన, ఇది ఆయన ఇచ్చే డబ్బు సమస్య కాదు, మా దేవుడి ఉనికి సమస్య ఇది. ఇప్పుడు ఈయనకి జవాబు చెప్పకపోతే ఆయన బయటికి పోయి ఇదే ఎటకారం చేస్తాడు. నేను 1 లక్ష రూపాయలు ఇస్తానంటే కూడా వాళ్ళ చేత కాళ్ళదే ప్రసాదం చేసుకోవడానికి. ఇది ఎంతటి మాట మాకి మా స్వామికి. అప్పుడు ఆలోచన చేసి రాత్రి నిద్రపోతాడు ఆ ప్రధాన అర్చకుడు. అనుకుంటాడు, ఏం స్వామి ఎవరైనా లేదని బాధపడతాను, మరీ ఎక్కువ ఇచ్చి టెన్షన్ పెడుతున్నావు నువ్వు, ఇదేమో కొంచెం చూసుకో, ఈ కేసు మా చేతిలో ఇమిడేలా లేదు. ఆయనకి అలాగ నిద్రలో వెళ్ళిన తర్వాత ఒక కల వస్తుంది స్వామివారు. ఆయన వచ్చి చెప్తాడు, ఒరే నాయన నీకు ఒక రహస్యాన్ని చెప్తున్నాను, దాన్ని పెట్టమని వాడి రోగం కుదురుతుంది వాడిని అని చెప్పేసి ఆ స్వామివారు ఆయనకు ఒక సూత్రాన్ని చెప్తాడు. దీనికి అప్పుడు ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది. ఇప్పుడు దొరికినాడు ఈయన. అప్పుడు పొద్దున మళ్ళీ యథావిధంగా లేచి స్నానం చేసి వాళ్ళ పూజాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత అక్కడ షావుకారిని పిలిపిస్తారు. షావుకారి మళ్ళీ సేమ్ అదే సెటప్తో, బ్యాండ్ సెటప్తో వస్తాడు. మళ్ళీ లోపలికి పోతాడు. లోపలికి పోయిన తర్వాత ఏం పూజారులు ఆలోచన చేసినారా, మళ్ళీ ఎట్లా 1 లక్ష రూపాయలు ఇవ్వమంటారా, ఆడైనా పంపించమంటారా అని అంటాడు. లేదంటే మాకు ఇవ్వాల్సిన పని లేదు, భోగు మాత్రం ఇప్పుడు ఏం చేస్తున్నామో ఇదే నైవేద్యం వస్తుంది, అంతా ఇదే ఐటెం, ఇంతతోనే చేస్తాం 13 రూపాయలతోనే. కానీ ఒక్క భోగం మాత్రం మిగిలిపోయింది, అది ఇప్పటి వరకు మా స్వామికి పెట్టాలంటే కుదరట్లేదు. ఏమి తాంబూలాన్ని పెడతాం చివరి ఆఖరికి. తాంబూలానికి ఇంతకుముందు కార్యక్రమం అంటే, ఇంతకుముందు రోజుల్లో ఏముండేదంటే తాంబూలంలో ముత్యాల్ని అరగదీసి ఆ ముత్యం యొక్క లేపనాన్ని వాటికి ఆకులకి తమలపాకులకు అంటించి తినేవాళ్ళు. ఆరోగ్యానికి చాలా మంచిది అది. అటువంటి తాంబూలాలు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నాయి. దాంట్లో ముత్తుల్లో మేలుజాతి ముత్యాలు అరగదీసి దాని లేపనాన్ని తమలపాకులకు అంటించి దాన్ని తింటే జీర్ణానికి, ఆరోగ్యానికి, నరాలకి అన్నిటికీ మంచిది, బుద్ధికి చాలా మంచిది. ఎందుకంటే చంద్రుడికి సంకేతం ముత్యం, చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి మనసుని నియంత్రణలో ఉంచుకోవడానికి ఆ తాంబూలం చాలా బాగా పనిచేస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, అంతా అయిపోయిందండి, భోగంతా మేము సిద్ధం చేసేసాము, ఇప్పుడు మాకు కావాల్సింది ఒకటే, తాంబూలం ఒక్కటే వెయిట్ చేస్తున్నామంటే తాంబూలానికి 1 లక్ష రూపాయలు అవుతుందా అని అడుగుతాడు ఆయన. అది కాదండి, తాంబూలంలో చాలా రకాలు ఉన్నాయి, మా స్వామికి ఒక ముత్యాల తాంబూలం పెడదామనుకున్నాము. పెట్టండి, దాంట్లో ఏముంది. ఆయన మామూలు ముత్యాల తాంబూలం తీసుకోడంట, నిన్న కల్లో వచ్చి నాకు చెప్పిపోయినాడు మా స్వామి. ఏం కావాలంట, ఏనుగుల్లో ఎద్దేనుగు అని ఒకటి వస్తుంది, బఫెలో ఎలిఫెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అది ఆకారం ఎద్దులాగా కనిపిస్తుంది కొంచెం, అందుకే దాన్ని ఎద్దేనుగు అంటారు. ఆ ఎద్దేనుగుకి మొదంలో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు నెత్తి మీద ఒక మణి మొలుస్తుంది. దానికి మీరు బాగా చూడండి, పాములకు కూడా నెత్తి మీద ఒక మణి మొలిచింది అంటారు. అది మణి మొలడం దాని దేహంలో నుంచి కార్బన్స్, అంటే ఏ కార్బన్స్ అయితే ఎక్కువగా విపరీతంగా పెరిగి 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 అది శిరస్సు భాగంలో కలెక్ట్ అయ్యి ఇక్కడ ఒక మణిలాగా ఏర్పడుతుంది. అది బాగా పెరిగే కొద్దీ ఆ మణి ఊడిపోతుంది అన్నమాట. అలాగా ఈ ఎద్దేనుకి కూడా ఇక్కడ ఇంతకుముందు కూడా చెప్పినాను, గుహల్లో పోవాలంటే ఒక సాహసి నక్కలుండే గుహలో కాదు, ఏనుగుల గుహల్లో వెళ్ళాలి. ఎందుకంటే ఈ సింహాల గుహల్లోకి వెళ్ళాలా, సింహాలైతే ఏనుగుల్ని వధించింటాయి కాబట్టి దాని నెత్తి మీద మణులు దొరికితే వాడు చాలా గొప్ప అదృష్టవంతుడు, చాలా కాస్ట్లీ, కొన్ని కోట్లు పలుకుతాయి. అప్పుడు అంటారు దాని నెత్తి మీద ఒక ముత్యం మొలుస్తుంది, ఆ ముత్యాన్ని అరగదీసి తాంబూలంలో పెట్టమని చెప్పారు. అటువంటి ఏనుగే కష్టం అంటే, ఆ ఏనుగు యొక్క తలపై మణి తేవాలంటే ఇంకెంత కష్టం, దాన్ని ఎత్తుకుంటూ పోవాలంటే వాడి ఆస్తులు అమ్ముకున్నా సరిపోదని చెప్పేసి అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది, స్వామి భారీ స్కెచ్ గీసినాడు నా మీద. అప్పుడు పోయి మోకాళ్ళకు పూరి జగన్నాథుడి దగ్గర కూర్చొని, అయ్యా నన్ను క్షమించండి, నేను నిజంగా అహంకారంతో నడుచుకున్నాను, ఇప్పుడు ఇక నుంచి మీ పరమ భక్తుడిగా మారుతున్నాను, ఇప్పటి నుంచి నేను చేసే ప్రతి రూపాయి ఖర్చు మీ దేవాలయానికి భక్తులకే చేస్తానని ఆయన అంతటి ధర్మ మొత్తం తన ఆస్తినంతా దారాదత్తం భక్తులకి చేసేస్తాడు. అటువంటి మహానుభావుడు ఆయన భగవంతుడి ఆశీస్సులతో అలాంటి వాడు అయిపోతాడు. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే రేపటి గురించి ఆలోచన చాలా ముఖ్యమైనది. ఈరోజు నేను బతుకుతున్నాను, ఇది వర్తమానం.
రేపు కూడా నేను బాగా బతకాల, ఇది భవిష్యత్తు. వెనక్కి నేను ఎలా బతికానో అది పూర్వం, భూతకాలం. ఇప్పుడు ఈ వర్తమానంలో నువ్వు బాగుంటే దీని ద్వారా నువ్వు నీ భవిష్యత్తుని నిర్ధారించుకోవచ్చు. ఇటువంటి ఒక పరిస్థితి ఒకసారి ఒక రాజ్యంలో వస్తుంది. ఆ రాజ్యంలో చూడండి ఒక వింత ఆచారం ఉంటుంది. వాళ్ళకి ఒక భద్రగజం ఉంటుంది. ఆ రాజ్యానికి సంబంధించిన రాజా గజం అంటే మహారాజుని డిసైడ్ చేసే ఒక పట్టపుట ఏనుగు ఉంటుంది ఆ రాజ్యానికి. ప్రతి 5 సంవత్సరాలకు మనకి ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయో ఆ రాజ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాజును మార్చే సంప్రదాయం ఉంది. అది ఆనవాయితీగా వంశీకులు పాలించే పాలన కాదు. ఆ ఏనుగుకి పూజలు పునస్కారాలు చేసి యజ్ఞహోమాలు చేసేసి దానికి ఒక వరమాలని ఆ ఏనుగుకి ఇచ్చేసి దాన్ని రాజ్యం మీదకి వదిలేవాడు. అది వెళ్ళి చూడండి, ఏనుగులు ఎప్పుడు ఎలా కావాలంటే ఎవరి మెళ్ళలో కావాలంటే అలాంటి వాళ్ళ మెళ్ళలో ప్రాణం పోయినా అది మాలను వేయదు. ఏనుగు ఒకవేళ మాల వేసిందంటే వానంతటి యుగ పురుషుడు యోగ పురుషుడు ఎవరు లేదని శాస్త్రం చెప్తుంది. అంటే అంతటి వర్చస్సు దానికి కనిపిస్తే తప్ప ఒక ఏనుగు ఒక మాలని తీసుకెళ్ళి ఒక వ్యక్తి మీద గొంతులోకి, అటువంటి మాలను తీసుకెళ్ళి ఆ పట్టపుట ఏనుగుకి ఇచ్చేసి దాన్ని రాజ్యంలో వదిలిన తర్వాత అది వెళుతూ వాళ్ళని చూస్తూ చివరాఖరికి ఎక్కడో ఏదో పనిలో నిమగ్నమైన ఒక యువకునికి పోయి గొంతులో వేసేస్తుంది. ఆయనకి అసలు ఇక్కడ ఇటువంటిది ఒక ప్రక్రియ జరుగుతుందని కూడా తెలియదు. ఆయన ఏదో పని చేసుకుంటుంటాడు, అది అందరినీ తోసుకుంటూ వచ్చేసి ఆ కుర్రాడి యువకుడు ఈ గొంతులోకి మాల వేసేస్తుంది. ఇక మాల వేయడమే తర్వాత డప్పులు మొత్తం స్టార్ట్ అవుతుంది. కొత్త రాజు దొరికినాడని ఆయన అట్లే పైనుంచి పైన అంతరికి మీద ఎత్తుకొని పోయి చక్కగా తీసుకొని పోయి సభలో నిలబెడతాడు. ఇతను చూసుకుంటాడు, నా డ్రెస్ ఏమి నేనేమి సమాసం. పాపం రాజు తనుకుంటే దెబ్బలో కొద్దు అన్నట్లు ఒక ½ అన్ అవర్లో సెట్టింగ్ అంతా మార్చేస్తాడు. అసలు ఇతనేనా అని ఈయనకే డౌట్ వస్తుంది, నేనేనా ఇదంతా. తీసుకొని పోయి సింహాసనం మీద కూర్చోబెట్టి అక్కడి రాజుగురు వచ్చేసి ఆయనకి నెత్తి మీద కిరీటం పెట్టేస్తాడు. ఒరే నువ్వే మా రాజు ఈ రోజు నుంచి. ఒరే ఇదేమరా, నేనేదో పనికి వస్తానండి, అనవసరంగా రాజు చేసినారు, నాకేం తెలియదంటే మంత్రి అంటాడు, ప్రతి 5 yearsకి మీ అడ్వాడు పోతానే ఉంటాను, నేను శాశ్వతంగా ఉన్నాను కాబట్టి నేను చూసుకుంటాను, నువ్వు ఊరికే ఉండు అంటాడు. సరేలే రాజుగా వస్తానంటే ఎవరు వద్దంటారు చెప్పు, నన్ను కూర్చోపోయి సీఎం అంటే నేను వద్దంటాను. ఆరామ్ కూర్చుంటాను. అక్కడ వెళ్ళి ఆయన కూర్చుంటాడు. ఆయనకు అర్థం కాదు, ఇదేమరా ఇది యోగం ఇట్లా వచ్చేసింది నాకు, ఇప్పుడు ఏం చేయాలి నేను రాజుగా. అప్పుడు మంత్రి వచ్చి పిడుగు లాంటి వాళ్ళతో ఆయన చెవులో చెప్తాడు, కొత్త ప్రభువు గారు మీకు నమస్కారాలు, మీకు కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంది, మా ధర్మం కాబట్టి మీకు చెప్తున్నాను. చెప్పండి. ఈయనకప్పుడు రాజదర్పం వచ్చేస్తుంది. అప్పుడు ఫస్ట్ పాయింట్, ఇక్కడ 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ రాజుని తీసుకెళ్ళి ఏం చేస్తారో తెలుసా మీకు? లేదు. ఫస్ట్గా ఈ రాష్ట్రానికి దక్షిణ దిశలో ఒక చెరువు ఉంది పెద్దది. ఆ చెరువు దేనికి ఫేమస్ తెలుసా అంటే లేదు, మొసళ్ళకు ఫేమస్. ఏం చేయాలి నేను? తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాను. నేను వదిలేస్తే బతికితే అవతలికి దాటి ఒక అరణ్యంలోకి ఎంటర్ అవుతాను. అట్లయితే ఒకవేళ ముసళ్ళ మీద దగ్గర నుంచి తప్పించుకుంటే నేను అడవిలోకి వెళ్ళిపోవచ్చు, అక్కడ ప్రాబ్లం లేదు కదా. అక్కడ ఇంకొక పాయింట్ ఉంది, క్రూర మృగాలు అతి క్రూరంగా తిరుగుతుంటాయి అక్కడ. ఒరే ఇదంతా సెటప్, మళ్ళీ నాకు ఆ వరమాలు వేసేకి ముందు వెళ్ళి చెప్పాలి కదా అంటే అది మేము వేసింది కాదు, ఏనుగు వేసింది, ఏనుగు నడుకో కావాలంటే. ఇది ఏం సావురా, నేను నా మానాన్ని ఏవో మోపులు మోసుకుంటే నేను బతుకుతుంటే రాజుని చేసి ఇప్పుడు ఒక్కొక్క కండిషన్ చెప్తున్నా, నేను బతకాలా సాయాలా నేను? అది నా ధర్మం, నేను చెప్పాల్సింది, ఇక నన్ను మన్నించండి అని చెప్పేసి ఆయన నీట్గా వెళ్ళిపోతాడు. ఈయనకి ఇది మంచో చెడో ఆయనకి అర్థం, ఇది వరమా శాపమా, ఇది రాజు అయ్యింది నేను 5 ఏళ్ల వరకు. 5 ఏళ్ళ తర్వాత నా ఆయుష్ సగం ముసళ్లతోనూ సగం క్రూర జంతువులతో వెళ్ళిపోతాయి. ఇదేమరా ఇలా ఇరుక్కుపోయినా, నేను పోయిన ఆలోచన చేసి చివరికి ఒక రోజంతా ఆలోచన చేస్తాడు. అప్పుడు అనుకుంటాడు, కమాన్ నువ్వు ఆలోచన చేయగలవు, చెప్పు అని. వాడు తెలివైన వాడు ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, యుద్ధ ప్రతిపాదికన రాజు కాబట్టి ఇప్పుడు ఫుల్ పవర్స్ ఆయన చేతిలో ఉంది. ఒక టీంని అలర్ట్ చేస్తాడు. అలర్ట్ చేసి అందరినీ పిలిపించి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాడు. ఏమి మీటింగ్? చెరువు నుంచి అవతలికి పోవాలంటే రాజ్యానికి ఇంకొక దానికి దారులు లేవు సరిగా. జనాలు ఈ పక్క చెరువు ఉన్నందుకు ప్రయాణం చేయడం మొదలుపెట్టేసినారు. ఇప్పుడు మనం ఇటు చుట్టూ తిరిగి వెళితే అయ్యే దూరానికి ఇక్కడ ఒక వంతెన వేసేస్తే జరిగే దూరానికి చాలా తగ్గిపోతుంది. ఒక పని చేయండి, యుద్ధ ప్రతిపాదికన ఫస్ట్ ఏ పనులున్నా అన్నీ స్టాప్ చేసేసి ఏదైతే ఈ ముసళ్ళు ఉండే ఇది ఉన్నాయో అక్కడ ఒక వంతెనని ప్లాన్ చేసి ఆ వంతెనని తీసుకెళ్ళి డైరెక్ట్గా పోయి అవతల అడవిలో దిగేలాగా చూడండి.
అందరూ అవును కదా కరెక్టు, ఇట్లా పోతే 180 కిలోమీటర్లు అవుతుంది, ఇట్లా పోతే 28 కిలోమీటర్లు అయిపోతుంది, మంచి ప్లాన్. అప్పటికప్పుడు ఫండ్స్ అన్ని రిలీజ్ చేసేసాడు. దెబ్బ రాజు తలుచుకుంటే ఏం కాదు, టక అయిపోతుంది. దాదాపు 1 సంవత్సరం లోపల మ్యాక్సిమం అయిపోతుంది పని. 2వ సంవత్సరానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రిడ్జ్ తయారైపోతుంది, పోయి రిబ్బన్ కట్ చేసి వస్తాడు ఇతను. ఇక 3వ సంవత్సరం వస్తుంది. అప్పుడు ఆలోచన చేస్తాడు, అడవిలో చాలా పండ్లు చెట్లు పనికి రాకుండా అయిపోతున్నాయి, వాటిని ఎట్లో బ్రిడ్జ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి ఏమన్నా పండించి దీన్ని బ్రిడ్జ్ ద్వారా రాజ్యంలోకి తేగలిగితే చాలామంది బీదోళ్ళకి అది అన్నాన్ని పెడుతుంది. కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఇప్పుడు అన్నీ మాడిపోయి తింటున్నాము, అప్పుడు ఫ్రెష్ కూరగాయలు పండ్లు అన్నీ తినొచ్చు, అడవిని చదును చేయండి అని చెప్పి అప్పుడు దాని యుద్ధ ప్రతిపాదన అడవినంతా చదును చేసేసి కొంత భాగాన్ని వ్యవసాయ యోగ్యంగా మార్చేసి మిగతాదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోగా పెట్టేసుకుంటాం. ఇది 3వ సంవత్సరం అయిపోతుంది. ఇంకో 4వ సంవత్సరంలో ఫుల్ ట్రాన్స్పోర్టేషన్ కంటిన్యూ చేసేస్తాడు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇంకో వేరే ఊర్లోకి వెళ్ళేదానికి మొత్తం రోడ్లంతా కవర్ చేసేస్తాడు. 5వ సంవత్సరానికి ఆయనకి కావాల్సిన ఒక భవంతిని, ఆయనకు కావాల్సిన డబ్బుని ఒక పెద్ద భవంతి కట్టించి దాంట్లో స్టాక్ పెట్టించిన తర్వాత మన వాళ్ళందరూ అనుకుంటారు ఈయన ఎంత పాపం అభివృద్ధి ఇంత చేస్తున్నాడు, కానీ వీడంతా పోయేది అక్కడే చెరువులోకే కదా అని మంత్రి విషపు నవ్వుతుంటాడు అనమాట. అప్పుడు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఒక స్పాట్ దగ్గర ఆయన ముందు చెప్పింటాడు, ఎక్కడ ఇడుస్తారు అంటే ఒక స్పాట్ చూపించి ఆనవాయితీ ప్రకారం మేము ఇక్కడే ఇడుస్తాం ఆయన్ని. దానికి ఒక పెద్ద అలంకారమైన ఒక కట్ట చేయించి అక్కడికి వచ్చేసి మంత్రి అనుకుంటాడు ఇతను కూడా పోయినాడు, మళ్ళీ కొత్త బక్రాన్ని ఎత్తుక్కోవాలనుకుంటూ ఈయన మోసుకెళ్ళి తప్పడాలు కొట్టుకుంటా తీసుకొని వచ్చి అక్కడ నిలబెడతారు. ఆయన అటు ఇటు చూస్తాడు, పాపం రాజ్యంలోని ప్రజలు బోర్ని ఏడుస్తుంటారు, ఇంత డెవలప్ చేసిన రాజుని పోయి ఏడుస్తున్నాం కదా. వాడు అనుకుంటారు ఎందుకు ఏడుస్తున్నారు మీరంతా, మీరు వెళ్ళిపోతారు కదా ఆ ముసళ్ళ దగ్గరికి. అంటే నాకేం దరిద్రమా దాని దగ్గరికి పోయేకి, ఇవన్నీ చేసిండేది ఎందుకు, దీనికోసమైనా పోయేకి. ఇక్కడ నువ్వు ఇడిచినావు, నీ ఆచారం అయిపోయింది, ఇక్కడ నుంచి నా ఇష్టం, బతుకుతానో సస్తానో నా ఇష్టం కదా. ఇప్పుడు నేను చక్కగా వచ్చి బ్రిడ్జ్ ఎక్కి అవతలికి వెళ్ళిపోతాను. బ్రిడ్జ్ ఎక్కి అక్కడికి దిగుతాడు. బ్రిడ్జ్ దిగితే అక్కడ అడవి ఉంటుంది, అడవిలో ప్రాణులన్నీ పాపం వాటిని సపరేట్ ఎనకలు తోసేసి ఉంటారు, అన్ని మంచి కాయల పండ్లు ఉంటాయి, అవి తినుకుంటే నిదానం తను కట్టించుకుని ఇంటికి పోతాడు. అక్కడికి పోయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. ఇది ఒక తెలివైన వాడు చేయాల్సిన పని. ఇప్పుడు మనం రేపటి గురించి ఆలోచన చేయకపోతే, ఈరోజు నువ్వు యాక్షన్ ప్లాన్ చేయకపోతే ఇవన్నీ ఆ రాజు యొక్క జీవితంలో జరిగేవి కాదు. అందరిలాగా 5 సంవత్సరాలు భోగాలు అనుభవించి 6వ సంవత్సరంలో పోయి ముసళ్ళ నోట్లోకో క్రూర మృగాల నోట్లోకో పడి చనిపోయే దగ్గర నుంచి ఆ కుర్రాడు ఫ్యూచర్ ప్లానింగ్ ద్వారా వాటినన్నింటినీ అధిగమించి చివరాఖరికి వెళ్ళి తన జీవితాన్ని సుఖప్రదం చేసుకున్నాడు. ఈ నీతి ఏం చెప్తుందంటే, ఈరోజు బాగున్నావని ఎప్పుడూ అనుకోకు, రేపటి గురించి కూడా నువ్వు ఆలోచన చేయి, రేపటి తరం గురించి ఆలోచన చేయి, ఈ ధర్మాన్ని ఇంకొక కాలానికి వెళ్ళేలాగా ఆలోచన చేయని చెప్తూ ఈరోజు ముగిద్దాం. మళ్ళీ రేపు